పార్క్ లో చాలా సేపు ఆడుకున్నాము, దేవాన్స్ తోటి ఆడిపించాను అండ్ అయిపోయాయి, అన్ని చూసాము. అందులో ఏమేమి ఉన్నాయి అసలు యానిమల్స్ అనేవి మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. అండ్ మేము కార్ దగ్గరికి వెళ్తుంటే పార్క్ పక్కనే బేకరీ అయితే ఉంది, మా దేవాన్స్ ఐస్ క్రీమ్ కావాలంటే తీసుకున్నాము. అండ్ రిటర్న్ లో ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంట్లోకి సరుకులు అన్ని తీసుకోవాలని చెప్పేసి కిరాణా షాప్ దగ్గర వెళ్ళాము. ఈ కిరాణా షాప్ లో మేము 30 years నుంచి, అంటే మా హస్బెండ్ వాళ్ళు 30 years నుంచి తీసుకుంటున్నారంట. అయితే ఏంటంటే ఇంక ఇప్పుడు నేను పెళ్ళైన తర్వాత కూడా మారలేదు, డీమార్ట్ లో ఎప్పుడో ఒకసారి తీసుకుంటాము, రెగ్యులర్ గా కాదు. అండ్ ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయ్యి కొద్దిగా టీ తాగి, సో ఇంక ఇంట్లో పనులు ఏముంటాయి అన్నీ అయిపోయాయి, డిన్నర్ అయిపోయింది. ఇంకా పడుకునే ముందు స్టవ్ ఇవంతా క్లీన్ చేసుకుని అయితే పడుకున్నాను. పొద్దున కొంచెం తొందరగా పని అవుతుంది అని చెప్పేసి ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక్కొక్కసారి అసలు చేసుకోబుద్ది కాదు, ఏంటో ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని మార్నింగ్ లేవగానే ఓన్లీ వంట చేసుకుని ఎలా ఉండాలి అని మొత్తం చేసి పెట్టుకుంటాను. కానీ ఒక్కొక్కసారి అసలే చేసుకోబుద్ది కాదు. ఇంకా లాస్ట్ గా ఫైనల్ గా అయిపోయిన తర్వాత కిటికీలన్నీ క్లోజ్ చేశాను. చాలా దోమలు ఉంటాయి మా ఇంట్లో అయితే, అంత దోమల రాజ్యం అయిపోయింది. మనుషులు ఎక్కువ ఉన్నారో దోమలు ఎక్కువ ఉన్నాయో తెలియట్లేదు. అండ్ ఇదండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, సపోర్ట్ మీ. బై బై.